వయసు కేవలం 23 ఏళ్ళు. కాని అతని హృదయం కోట్ల మంది కోసం కొట్టుకుంది. భగత్ సింగ్ పేరు కాదు, అది ఒక విప్లవం. బ్రిటిష్ పాలనలో అన్యాయం, అణచివేత, దౌర్జన్యం చూస్తూ ఇలా కాదు అని లేచిన యువకుడు. లాహోర్ అసెంబ్లీలో బాంబు వేసినప్పుడు అది నాశనం చెయ్యటానికి కాదు, దేశాన్ని మేల్కొల్పేందుకు. అరెస్టైన తరువాత కూడా జైలులో పుస్తకం చదువుతూ నవ్వే ధైర్యం, అదే అతని మహత్తు. బ్రిటిష్లు మరణశిక్ష విధించిన రోజు అతను హాస్యంతో అన్నాడు, ఇంకలాబ్ జిందాబాద్. ఆ ఒక్క నినాదం ఈ దేశం ఊపిరిగా మారింది. అతను చనిపోయాడు, కాని అతని ఆత్మ ప్రతి భారతీయుడిలో బతుకుతోంది. ఇది కేవలం ఒక వీరుడి కథ కాదు, ఇది భగత్ సింగ్ అనే పేరు వెనక దాగిన అజరామర జ్వాల.